హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి లావా బ్లేజ్ మొబైల్ ఫోన్ వచ్చేసింది. సో బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. మరి లోపల మొబైల్ ఫోన్తో పాటు వీళ్ళు ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తున్నారేమో చూద్దాం. ఈసారి లావా అయితే మాత్రం అద్భుతం చేసింది చెప్పొచ్చు. అంటే ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ తక్కువలో తీసుకురావడంతో పాటు కొన్ని స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఈసారి ప్రొవైడ్ చేస్తుంది. అదేంటనేది తెలుసుకుందాం. సో బాక్స్ ముందు ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ కూడా వీళ్ళని ఒప్పుకోవచ్చు అనమాట. ఏదో మామూలు కార్డ్బోర్డ్ ప్యాకింగ్ ఇలా ఇవ్వకుండా వీళ్ళ బ్రాండింగ్ ఉన్న పేపర్తో, అంటే ఆ ర్యాపర్తో వీళ్ళు ప్యాక్ చేశారు. పైన టాప్లో సరి, లోపల మాత్రం కార్డ్బోర్డ్ అలాగే ఉంది. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి మరో బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఎంత ప్యాక్ చేశారు. యా, బ్లెజ్ అని చెప్పేసి బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. వావ్, హే హే ఈ టెక్లాజిక్ మన ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించారంటే మన ఛానల్ నేమ్ ఉంది. ఇది కూడా లైటింగ్తో ఉంది. సో గమనించారు కదా. సో లైటింగ్తో మన ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో అందుకే అనుకుంటా లోగో అడిగారు. సో లోగో పంపించండి అంటే లోగో పంపించాను. ఓపెన్ చేయగానే లైట్ వెలిగినట్టుంది. ఇది ఏదో మ్యాగ్నెటిక్. ఓకే, ఇక్కడ బటన్ ఇచ్చారు. సో ఈ బటన్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బటన్ మనం అది ఓపెన్ చేయగానే అలా ప్రెస్ అయ్యి సో ఆ లోగో లైట్ అయితే బ్లింక్ అవుతుంది. బాగుంది, నన్ను ఇంప్రెస్ చేసింది లావా. సో ఓన్లీ ఈ విధంగా ఇంప్రెస్ చేయడం కాదు, మొబైల్ పరంగా కూడా మనని లావా అయితే ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. అది ఎలాగనేది చెప్తాను. యాక్చువల్గా ఈ మొబైల్లో మనకి ఫస్ట్ టైం ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తే మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 8,699 రూపాయలు మొబైల్ ప్రైస్ ఉంది. అంటే 8,700 రూపాయలు మొబైల్ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్, 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే, దీంతోపాటు బ్యాక్ గ్లాస్ ప్యానల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు అదే చెప్పేది, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేసరికి మేము ఆఫర్ చేసినట్టుగా ఎవరు ఆఫర్ చేయలేరని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో చూద్దాం సో మొబైల్ ఏ విధంగా ఉంటుంది అనేది. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్రైస్ పరంగా అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కొంచెం కేర్ తీసుకున్నారని చెప్పి అయితే అనిపిస్తుంది. సో ఇంకా మొబైల్ ఫోన్ బాక్స్ చూస్తే ఇక్కడ మనకి లావా బ్లెజ్ అని చెప్పి కనిపిస్తుంది. బాక్స్ అయితే మాత్రం ప్రీమియం మొబైల్ ప్యాకింగ్ ఏ విధంగా ఉంటుందో సో ఆ రకమైన ప్యాకింగ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే 100 days ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రౌడ్లీ ఇండియన్. సో నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ప్యాకింగ్ చూసి, లోపల మొబైల్ చూసి. ఆ తర్వాత ఇంకెంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలో తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా చూసారు కదా, మేడ్ ఇన్ ఇండియా అంట. బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. బూమ్. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మరో బాక్స్ అయితే ఉంది. సో ఇందులో మనకి బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఒక బ్యాక్ కేస్ని వీళ్ళు TPU కేస్ అనమాట, ఇదైతే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ఉంది. 24 hours సర్వీస్ ప్రామిస్ చేస్తూ ఒక కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బయట తీద్దాం. వావ్, ఇంప్రెసివ్. సో మనకి మామూలుగా ఈ ప్రైస్ చూస్తే మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తాయి కదా. సో అక్కడ చూస్తే మనకి కొంచెం చీప్ మెటీరియల్ యూజ్ చేసిన ఫీల్ అయితే కలుగుతుంది. ఫస్ట్ మనకి మొబైల్ క్యాచ్ చేయగానే ఆ ఫీల్ అయితే మనకు కలగట్లేదు అనమాట. 15,000 to 20,000 మొబైల్ ఫోన్ ఏమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బాగుంది, చాలా సాలిడ్గా ఉంది. సో ఇంకా ఇక్కడ మనకి Type-C కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకి 10 watt ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ చేస్తుంది. ఇక ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇక అవన్నీ తీసి పక్కన పెట్టేసి మనం మొబైల్ ఫోన్ కనుక చూస్తే మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్. సో మనం ఇందాడే చెప్పాను, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో రావడం వల్ల ఇది మనకి బిలో 10,000 రూపీస్ మొబైల్ అంటే ఎక్కడ అనిపించదు అనమాట. సో ఖచ్చితంగా మంచి కంబ్యాక్తో అయితే లావా వచ్చిందని చెప్పొచ్చు అనమాట. మంచి బిల్డ్ క్వాలిటీ అయితే మనకు అనిపిస్తుంటుంది. మొబైల్ పట్టుకోగానే మంచి సాలిడ్ ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ లావా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది రెడ్ కలర్ వేరియంట్. ఇందులోనే మనకి ఇంకో 3 కలర్స్ అయితే ఉన్నాయి. అంటే రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్, మొత్తం 4 కలర్స్లో అయితే మీకు ఈ మొబైల్ అవైలబుల్లో ఉంది. ఇక మొబైల్కి రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో మనకి ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు త్రిబుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డు మీరు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5
ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి టైప్ సి పోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు ఇది డూ డ్రాప్ నాచ్ తో అయితే వస్తుంది, వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే మొబైల్ వస్తుంది. ఇది మనకి బెజల్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉన్నాయి, మరీ స్లిమ్ బెజల్స్ అయితే రావట్లేదు. చిన్న వచ్చేసరికి ఇంకొంచెం పెద్దగానే అనిపిస్తుంది, కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపించింది అనమాట. ఇక డిస్ప్లే అయితే మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది చూడడానికి. ఎల్సీడీ డిస్ప్లే అంటే ఎవరు నమ్మరు అనమాట, అమోఎల్ఈడి డిస్ప్లే ఏమో అనుకుంటారు. అటువంటి పంచి కలర్స్తో అయితే మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఇంకోటి నాకు ఇందులో బాగా నచ్చింది ఏమిటి అంటే వీళ్ళు ఈ బడ్జెట్లో కకృతి పడకుండా క్లీన్ ఆండ్రాయిడ్తో అయితే వీళ్ళు తీసుకురావడం నాకు బాగా నచ్చింది. మనకి ఇటువంటి బ్లోడ్వేర్ అయితే ఇందులో చూడడానికి అయితే లేదు. మామూలుగా ఈ సెగ్మెంట్లో తీసుకొచ్చినప్పుడు బ్లోడ్వేర్ని అయితే కుప్పలు తప్పలుగా వేసేస్తుంటారనమాట. సో వీళ్ళు అలాంటి పని అయితే చేయలేదు. ఇక ఈ మొబైల్లోనే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 12తో అయితే వస్తుంది. మనకి డైల్ ప్యాడ్ చూసుకున్నట్టయితే గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది అనమాట. అంటే కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఏమీ ఉండవు. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే సైజ్ చూస్తే మీకు 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. ఇక ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి హెచ్డి ప్లస్, ఇందులో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ లాంటిది అయితే ఏం లేదు. కాకపోతే మీకు పంచి కలర్స్ ఉండడం వల్ల మీరు వీడియోస్ని అయితే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక స్పీకర్ విషయానికి వచ్చేసరికి మోనో స్పీకరే, సింగిల్ స్పీకర్ ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసరికి ఓకే మీకు డీసెంట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే ఏమి ఉండదు. కాకపోతే 3.5 ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే మీకు మీడియాటెక్ హెలియో A22 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులోని జీపీయూ వచ్చేసరికి పవర్ బిఆర్ 8320 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అలాగే ఈ జీపీయూ వచ్చేసరికి మీకు గేమ్స్ని అయితే సపోర్ట్ చేయదు. మీరు ఏదో చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోగలరు, కానీ మీరు మీడియం గ్రాఫిక్స్లోనూ హెవీ గేమ్స్ని అసలు మీరు ఇదైతే హ్యాండిల్ చేయలేదు. ఇది ఒకటే నాకు మైనస్ అనిపించింది. మంచి ప్రాసెసర్ తెచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది అనమాట. సో ప్రాసెసర్ అయితే మాత్రం మీకు ఇది కొంచెం ల్యాగ్ కూడా అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఈ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు eMMC 5.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ర్యామ్ వచ్చేసరికి 3GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్ ర్యామ్ 3GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో నన్ను అడిగితే ఇందులో ఉన్నది eMMC 5.1 స్టోరేజ్ టైప్ కాబట్టి ఈ వర్చువల్ ర్యామ్ ఉన్న పెద్ద స్పీడ్ అయితే ఏమీ ఉండదు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఒకటేసరికి డెప్త్ సెన్సార్, మరొకటేసరికి మ్యాక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది. వీడియో అలాగే ఫోటోలో మీరు 4x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు ఫుల్ హెచ్డీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పోర్ట్రైట్ ఉంది. పోర్ట్రైట్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్ట్రైట్ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే పోర్ట్రైట్ మీరు అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ మోడ్ ఉంది. నెక్స్ట్ మోడ్లో మీకు గిఫ్ ప్రో మోడ్, పనోరమా, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో, అలాగే ఇంటెలిజెంట్ స్కానింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు క్లైమేట్ అయితే కోల్డ్గా ఉంది. చూద్దాం మరి వీడియో రికార్డింగ్ ఎలా ఉంది. ఇక్కడ మీ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీ ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో క్లైమేట్ చల్లగా ఉంది, అసలు మీకు సన్సెటే లేదు. సో అందువల్ల కొంచెం డార్క్గా పడవచ్చు. సో చూసారుగా కెమెరా శాంపిల్స్. సో కెమెరా పంతనం మీకు ఈ ప్రైస్లో చూసుకుంటే పర్వాలేదని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోనే మనం బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 10 వాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్ అలా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. కాకపోతే మనం ప్రైస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 5000 mAh బ్యాటరీ అంటే మీకు ఫుల్ డే హెవీగా యూజ్ చేసిన అయితే మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది. కాకపోతే మీకు ఛార్జింగ్ ఎక్కడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. 2 గంటల పైన మీకు టైం అయితే తీసుకుంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు సెన్సార్స్ అయితే ఎక్కువ ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. కావాల్సిన కొన్ని సెన్సార్స్, మెయిన్ సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 7 సెన్సార్సే ఇందులో అయితే ఉన్నాయి. ఇది మీకు అందుకే చెప్పాను గేమ్స్కి అయితే ఈ మొబైల్ పనిచేయదని చెప్పి. ఇక మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా వీళ్ళు ఈ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పర్వాలేదు, మీకు బాగానే యాక్యురేట్గానే తీసుకుంటుంది, కానీ కొంచెం లిటిల్ బిట్ స్లో అయితే ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేస్ అన్లాక్ కూడా మీకు కొంచెం స్పీడ్ ఉంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి డ్యూయల్ 4GB LTEకి సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ లాంటి ఫీచర్ అయితే ఇందులో ఎక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. ఇక అలాగే బ్యాక్ కేసును కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ కేసు మనం వేసినా సరే లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. ఇదే బ్యాక్ కేసును మనం చక్కగా అయితే వాడుకోవచ్చు.
ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఆల్మోస్ట్ మంచి మంచి ఫీచర్స్ని తెచ్చారు. ఒక ప్రాసెసర్ దగ్గర వీళ్ళు కకృతి పడ్డారనిపించింది. A22 ప్రాసెసర్ బదులు ఇంకేమైనా మంచి ప్రాసెసర్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. కనీసం యూనిసాక్ ప్రాసెసర్ ఇచ్చినా మనకి దీని మీద కొంచెం ల్యాగ్ తక్కువగా ఉండేది. మొబైల్లో నేను ల్యాగ్ అయితే నోటీస్ చేశాను. అంతా బాగుండి ల్యాగ్ అయితే మీకు మొబైల్ యూఐలో కూడా ల్యాగ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్ ఇచ్చినప్పటికీ ఆ ల్యాగ్ అయితే కొద్దిగా నన్ను డిసప్పాయింట్ చేసింది. మనకి ఆ ప్రైస్లో చూస్తే మనకి గ్లాస్ బాడీతో వస్తుంది, త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది, మంచి పంచి కలర్స్తో డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, అలాగే ఇండియన్ బ్రాండ్. సో ఇవన్నీ మనని చాలా వరకు ఇంప్రెస్ చేసే పాయింట్లే. కాకపోతే ప్రాసెసర్ ఒక్కటే మంచి ప్రాసెసర్ తెచ్చుంటే బాగుంది అనిపించింది. అయినప్పటికీ మీ బడ్జెట్ మీకు 8500 8700 అనుకుంటే అక్కడ మీకు ఒక మంచి సాలిడ్ ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. కాబట్టి గేమ్స్కి అయితే ఈ మొబైల్ మీకు అంతగా పనికిరాదు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు లావా బ్లేజ్ అన్బాక్సింగ్ చూసి సో నా ఫస్ట్ ఇంప్రెషన్ మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.